హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్. 2024 ఎన్నికలకు ముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందో, వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అధికార మదంతో, అహంకారంతో ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని మాట్లాడడమే కాదు, ప్రజల్ని సైతం ఎవరైనా ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి వారిని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారు. ఎంతలా అంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి శుభం కార్డేద్దాము, ఈ ప్రభుత్వానికి స్వస్తి చెప్దామని చెప్పనేసి చాలా గట్టిగా ఆలోచించి ఎన్నికలు వచ్చాక కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలని చాలా గట్టి మెజార్టీలతో గెలిపించారు. వారు ఆశించింది ఒక్కటే, ప్రజలు కూటమిని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయి అని ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి పరిణామాలు ఏవీ జరగడం లేదు. కేవలం అంటే వెంటనే చేస్తే ఇదేదో కక్ష సాధింపు అంటారేమోనని భయపడేమన్నా వీళ్ళు కొంత టైం తీసుకుంటున్నారా అంటే, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిపైన మేము దృష్టి పెట్టాము, వీటన్నిటిపైన మేము పెద్దగా ఫోకస్ చేయడం లేదు, వాటిపైన అవి చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది. బట్ గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, స్కాములు చేసిన ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే కొంత టైం తీసుకుంటున్నాం తప్ప ఇది మా చేతగానితనం కాదు అని ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, అప్పుడు కూటమిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు కూటమి ఎందుకు భయపడుతుంది, కూటమి ప్రభుత్వం పెద్దలు ఎందుకు భయపడుతున్నారు, ఒకవేళ వీళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తినేసిన లంచ స్కాముల్లో వాళ్ళు తినేసిన డబ్బులో నుంచి కొంత ఏమన్నా కమిషన్ రూపంలో తీసుకొని వదిలేస్తున్నారా అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, అదే సందర్భంలో ప్రజల ఆకాంక్ష ఏంటో దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో స్కాములు జరిగాయి. కొన్ని ఉదాహరణలు, ఆడుదాం ఆంధ్ర అని చెప్పనేసి ఆర్కే రోజా 110 కోట్లు తిన్నట్టుగా ఈ ప్రభుత్వం వచ్చాక లెక్కలు తేల్చారు. అలాగే లిక్కర్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని, ఇసుకలో 1000 కోట్ల అవినీతి జరిగిందని, ఇలా ఎన్నో స్కాముల గురించి చెప్తూ వచ్చారు. బట్ యాక్షన్ ఎక్కడ అంటే యాక్షన్ లేదు. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ, అంటే ఎవరైతే కూటమిలో ప్రభుత్వంలో ఉన్నారో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించి తప్పనిసరిగా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ఆలోచిస్తారని భావిస్తూ ఉన్నాను.